రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజాపాలనలో ప్రజలంతా పరేషాన్ అవుతున్నారు. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలతో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తలతిక్క నిర్ణయాలతో హైదరాబాద్ నగరవాసి నరకం అనుభవిస్తున్నాడు. రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కారణమంటూ కరెంట్ అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ తో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. కరెంట్ స్తంభాలకు ఉన్న ఇంటర్నెట్ కేబుల్ వైర్లను ఉన్నట్టుండి తొలగిస్తుండటంతో తలలు పట్టుకుంటున్నారు. ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ అంతా స్తంభించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో రంగంలోకి దిగిన టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది నగరంలో గందరగోళం సృష్టించారు. కేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్లన్నీ కట్ చేశారు. కేబుల్ వైర్లను కట్ చేయడంతో హైదరాబాద్ లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలాది మంది ఇంటర్నెట్ కేబుల్ వినియోగదారులకు ఇబ్బంది తలెత్తింది. వేలాది ఫిర్యాదులు అందినట్టు ఎయిర్టెల్, జియో ఫైబర్ ఆపరేటర్లు తెలిపారు. టీజీఎస్పీడీసీఎల్ చేపట్టిన డ్రైవ్ ప్రజల జీవన విధానంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తమ ఉద్యోగాన్ని కోల్పోయామని సోషల్ మీడియాలో వాపోయారు. ఉద్యోగం పోయింది, పన్నులు చెల్లించడం మానేస్తాను, ఇక ప్రభుత్వం ఇచ్చే సుఖజీవితం గడుపుతానంటూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. వీడియో కాన్ఫరెన్స్లు, సీసీటీవీ లైవ్ రికార్డింగ్స్, ఆన్లైన్ ఉద్యోగాలు, పాఠశాలలకు హాజరు కావడంలో అంతరాయం ఏర్పడిందని వినియోగదారులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవివేక విధానాలకు ఇది నిదర్శనమని సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ లో పూర్తిగా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యుత్ శాఖ స్పెషల్ డ్రైవ్ తో పూర్తిగా కేబుల్ వ్యవస్థ స్తంభించిపోయింది. ఇంటర్నెట్ వ్యవస్థ ఎక్కడికెక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కరెంటు స్తంభాలను ఉన్నటువంటి కేబుల్స్ ను కట్ చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది నిర్వాహకంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీంట్లో ఐటీ ఉద్యోగులు ఉద్యోగం చేయడానికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇవాళ గడిచిన కొన్ని రోజులుగా మాన్సూన్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మందికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇళ్లలో ఉండి వర్క్ చేస్తున్నారు. దీంతో కేబుల్ వైర్లు కట్ అవడంతో ఇంట్లలో ఉండి వైఫై వాడుకుంటున్నటువంటి వారి పరిస్థితి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకే రోజు నిన్న ఒక్క రోజు 40,000 ఎయిర్టెల్, 25,000 జియో ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేసినటువంటి అధికారులు దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. అయోమయంలో వేలాది మంది ఇంటర్నెట్ కేబుల్ వినియోగదారులటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్కారు నిర్ణయంపై వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం ముందస్తు చర్యలు ఏవి చెప్పకుండానే ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగించడం మాత్రం సరైన పద్ధతి కాదు అని చెప్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్ లో విద్యుత్ శాఖ అధికారులు కరెంటు స్తంభాలపై ఉన్నటువంటి కేబుల్ వైర్లను తొలగించి కుప్పలుగా పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల రామంతపూర్ లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఈ రకంగా పెద్ద ఎత్తున కేబుల్స్ కట్ చేయడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకున్నటువంటి వారు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. మరోవైపు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర మండలం కేంద్రంలో కూడా విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి కేబుల్ వైర్లను కట్ చేశారు. దీంతో టీవీలు పూర్తిగా ఆగిపోయాయి. ఇంటర్నెట్ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కీసర నుంచి జూబ్లీహిల్స్ వరకు మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని కేబుల్ వైర్లను తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇట్లా కట్ చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడ కూడా సమాచారం లేకపోవడంతో ప్రజలు దాదాపు 90% మంది ఇంటర్నెట్ సేవలపై ఆధారపడే పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ముందే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి
చెప్పి ఉంటే ఇట్లాంటి ఎమర్జెన్సీ వచ్చేది ఉండేటువంటిది కాదు అని చెప్తున్నారు. వాళ్ళ దీనికి సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున ఇక టీఎన్జిఓస్ కాలనీ కావచ్చు, జంగల్ నగర్ కావచ్చు, ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించిపోయినటువంటి కనిపిస్తోంది. మొత్తం నగరం అంతా కూడా ఎక్కడికెక్కడ విద్యుత్ శాఖ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలతో తీవ్రమైనటువంటి అంతరాయం అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కనీసం ముందస్తు సమాచారం ఇచ్చుంటే ఏదైనా ఆల్టర్నేట్ గా చేసుకునేటువంటి వాళ్ళు, కానీ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని ఆ తప్పును సరిదిద్దాల్సింది పోయి ఇంకా దానిపైన కొత్త తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఐటీ ఉద్యోగులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం నగరంలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కేబుల్ వ్యవస్థలు ఎక్కడైతే నగరం ముందు, నగరం మధ్య, నగరం చివరాన్ని కాకుండా అటు లింగంపల్లి నుంచి పూర్తిగా షామీర్పేట వరకు, హైదరాబాద్ నగరంలో జూబ్లీ, బంజారా, పంజాగుట్ట నుంచి మొదలుకుంటే అన్ని ఏరియాల్లో కేబుల్స్ ని కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేబుల్ కటింగ్ తో నిన్న ఇదే అంశంపై కేబుల్ ఆపరేటర్లు కూడా అయితే విద్యుత్ శాఖ కార్యాలయం చేరుకొని వాళ్ళు అప్పీల్ కూడా చేశారు. మాకు ముందస్తు సమాచారం ఇస్తుంటే బాగుంది. దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మంది ఉద్యోగులు దీనిపైన ఉపాధి పైన ఆధారపడి ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా ఇట్లా చేయడం పట్ల మాత్రం తీవ్రంగా మేము మనస్తాపానికి గురయ్యామని చెప్పారు. వెంటనే ఈ చర్యలు ఆపుకోవాలని చెప్పారు. లేదంటే మొత్తం 2 లక్షల మంది ఒక్కసారిగా సెక్రటరీని ముట్టడిస్తామని కూడా నిన్న హెచ్చరించారు. కానీ దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం మళ్ళీ ఇదే విధిగా కరెంటు స్తంభాలపైన ఆనుకున్నటువంటి అన్ని వైర్లను, కేబుల్ వైర్లను కట్ చేయడంతో ప్రస్తుతానికైతే నగరం పూర్తిగా ఎక్కడికెక్కడ స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఇంటర్నెట్ సేవలతో పాటు కేబుల్ టీవీలకు ఉన్నటువంటి పూర్తిగా ఆగిపోయి ఒక అర్థం కానటువంటి పరిస్థితి, గందరగోళం అయితే నగరంలో కనిపిస్తా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.